వరంగల్లో సంగెం మండలం తీగరాజుపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. సెలవు రోజుల్లో సొంతూరులో సరదాగా గడుపుదామనుకున్న వారిని మృత్యువు కబళించింది. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ప్రవీణ్ హైదరాబాద్లో ఉంటూ ఎల్ఐసీలో మేనేజర్గా పనిచేస్తున్నారు. శని ఆదివారాలు సెలవులు రావడంతో సరదాగా గడుపుదామని సొంత ఊరికి బయలుదేరారు. సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్దకు రాగానే కారు ఒక్కసారిగా కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ప్రవీణ్, ఆయన కుమార్తె చైత్రసాయి, కుమారుడు సాయివర్ధన్ జల సమాధి అయ్యారు. ప్రవీణ్ భార్య కృష్ణవేణి మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తీగరాజుపల్లి వద్దకు రాగానే గుండె నొప్పిగా ఉందన్న ప్రవీణ్ టీ తాగి వెళ్దామని కారు వెనక్కు తిప్పాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కాలువలోకి కారు దూసుకెళ్లినట్లు అతడి భార్య కృష్ణవేణి తెలిపింది. చూస్తుండగానే కారు కాలువలోకి దూసుకెళ్లిందని, వారిని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించినట్లు స్థానికులు తెలిపారు. మొదట కృష్ణవేణి కారులోంచి బయటకు దూకడంతో ఆమెను రక్షించామన్నారు. వరద ప్రవాహానికి కారు కొట్టుకుపోవడంతో మిగతా వారిని కాపాడటానికి వీలు కాలేదన్నారు. కృష్ణవేణిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అక్కడ తాగుతాను, ఇంటికి వెళ్ళాక తాగుతాను. అయితే నువ్వు తాగుతా, నేను తాగుతాను, మీరు తాగరు కదా అంటే నాకు ఇక్కడ అనిపిస్తుంది. నేను తాగుతా అనుకుంటా ఇట్లా తిప్పిరు. ఆయన అసలు టీ తాగరు, తిప్పుతోనే కదా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అమ్మ 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 కృష్ణ అంటేనే ఉన్నాడు. లోపడిపోయింది. లోపడి పోవడంతోనే నేను గ్లాస్ పోతా అంటేనే గ్లాస్ తింటూ పిల్లగాని ఇట్లా బయటకు వేసిన. ఇట్లా వంగేసరికి నీళ్ళకి నేను కూడా బయటకు వచ్చిన. నా పిల్లలనే ఉంది, నా భర్తలనే ఉన్నాడు. ఆయన మరి నిజంగా నొచ్చిందా లేకపోతే జోక్ చేసిండా నాతోని? అప్పటికప్పుడు అంత నిమిషంలో అయిపోయింది. అయ్యా మంచిగుంటాం, అమ్మ అమ్మ అంటాడు. మా అమ్మని మా ఇంటి నా కొడుకు కాపలా మీ అమ్మని నేనే చూసుకుంటా కదా, గడుచుకోకుండా నేనే జరుగుతాయి. కానీ నేను వచ్చా మాకేం తెలియదు నాయన, ఇంటికాంచి మేము వచ్చినాం నాయన, మాకు అసలే తెలియదు నాయన. ఇంటికి వస్తానని వచ్చిండు నాయన. ఈ మధ్యన మాకు అయింది అసలే తెలియదు నాయన. మేమేమి చేయం నాయన. ఇద్దరు పిల్లలు వాడు సంబరంగా వస్తాడు నాయన. శనివారం ఆదివారం లీవ్ ఉన్నది అన్నాడు అమ్మా. 5 ఏళ్ళు పాప, 2 ఏళ్ళు బాబు నాయన. బర్త్డే అయింది మొన్న అయింది నాయన, 2 నెలలు అవుతుంది. బర్త్డే అయింది, కొడుకుది మంచిగా చేయాలని మంచిగా చేసిండు ఆయన. ఎందుకో ఇయ్యాల ఒక్కసారి ఫోన్ చేసిండు నాకు, వస్తానమ్మా అన్నాడు. అంతే నాయన, నేను ఫోన్ చేయలేము. మళ్ళా ఈ బోర్లా పడ్డదని చెప్పేదాకా మాకు తెలియదు నాయన. ఉరికొచ్చినాం మేము. మా తమ్ముడు ఎల్ఐసిలో మేనేజర్, వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ డిస్టిక్లకు. నేను చైతన్యపురిలో ఉంటాం, మా తమ్ముడు రామ్నగర్లో ఉంటాడు. ఈరోజు మార్నింగ్ ఊరికి వెళ్దామని, ఈరోజు రేపు 2 రోజులు హాలిడే అయిపోయేసరికి ఇంటికి వస్తామని వస్తుండు. అంతే ఈ ఏరియా దగ్గరకు వచ్చిన తర్వాత ఛాతీలో పెయిన్ అనిపించింది అన్నాడట. అంతే ఛాయ్ అన్న వాటర్ అన్న తాగుదామని అక్కడ పక్కకు వస్తుంటే అంతే నొప్పి వచ్చినట్టు వచ్చింది. ఇటు డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాలువలోని నీటి ప్రవాహాన్ని తగ్గించి కారు కోసం గాలింపు చేపట్టారు. తాళ్లు కట్టి జేసీబీ సహాయంతో కారును, అందులోని మృతదేహాలను వెలికితీశారు. కారు వరంగల్ నుంచి పర్తగిరికి వెళ్తుంది. పర్తగిరి వెళ్ళే టైంలో గేట్ల కాడి రాగానే మళ్ళీ వాళ్ళకి ఏం ప్రాబ్లం అనిపిస్తుందో మళ్ళీ యూటర్న్ తీసుకొని వాళ్ళకి వెళ్తాం. మళ్ళీ ఇంటికి పోదనుకున్నా ఎన్నో తెలియదు. వాళ్ళ భార్య పెడితే ఛాతీ ఉన్న ప్లేస్ ఇది చెడుగానే పడ్డారు. చెడుగానే పడ్డాక మా సిబ్బంది ఏమైనా అడుగున్నారు. వాళ్ళ భార్య బయట నీళ్ళకి దునికింది. డోర్ తీసుకుని మా సిబ్బంది తాడు ఇచ్చింది. తాడు పట్టుకుని ఆమె బయటకు వెళ్ళింది. మళ్ళీ మేము కొద్దిగా ముందుకు వెళ్ళేసరికి వాళ్ళ ఒక అబ్బాయి నీళ్ళలో పడి తేలిపోయింది, చనిపోయి తేలి ఉన్నాడు. ఆ అబ్బాయిని కూడా బయటకు తీసినాం. కారు అమ్మాయి తండ్రి కారులో ఉన్నారు. కారు కింద లోపలనే ఉంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి స్వగ్రామం మేచరాజుపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.